చెప్పాలంటే కొత్తగా చెప్పడానికి ఏముండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నాకు తెలుసు కదా, నాకు తెలియదా అని అనుకుంటాను. కానీ రాజశేఖర రెడ్డి గారిలో నేను నా స్వానుభవంలో గమనించిన ఓ 2-3 విషయాలు ఏమంటే, మామూలుగా అధికారం రాకముందు బాగా ప్రజలతో కలిసిమెలిసి ఉంటారు, పాదయాత్రలు చేస్తారు, అందరి దగ్గరకు వస్తారు, బాగా మాట్లాడిస్తారు, నెత్తిమీ చేతులు పెడతారు, అన్నీ బాగుంటాయి. కానీ అధికారం వచ్చిన తర్వాత దగ్గరికే రానివ్వరు, పోలీసులు పెట్టుకొని ఉంటారు. రాజశేఖర రెడ్డి గారిలో ఏమంటే, నేను ఎన్నోసార్లు పోయా, ఎప్పుడన్నా పోని 100 మంది, 150 మంది, 200 మంది ఆయన దగ్గర ఉండేవాళ్ళు. అందులో అందరూ పెద్దవాళ్ళే కాదు, సాధారణ ప్రజలు కూడా అర్జీ తీసుకొని వచ్చి ఉండేవాళ్ళు. నేను స్వానుభవం ఏమంటే, నేను కూడా మామూలుగా పోయేవాడిని అప్పుడప్పుడు. ఒకరోజు పొద్దున్నే పోతే సీఎం కదా, సీఎం అయినా ఉంటుంది, ఏమయ్యా రాత్రి టీవీలో చాలా జోరుగా మాట్లాడుతాంటివి అన్నాడు. సీఎం డైరెక్ట్గా నన్ను అట్లనేలోగా ఏమంటే కారణము, పులివెందుల్లో యురేనియం ఫ్యాక్టరీ పెడతా ఉంటే దానికి వ్యతిరేకంగా నేను టీవీ డిస్కషన్లో గట్టిగా విమర్శించా. మరి ఆయన పులివెందులు దాన్ని చూశాడో ఏమో తెలియదు. పొద్దున్నే నేను పోతానే, ఏమయ్యా చాలా గట్టిగా మాట్లాడుతా అంటివి, నా పులివెందుల్లో నేనేం చేయాలో కూడా నీవే చెప్తావా అన్నాడు. అంటే నేను కొద్దిగా వెంటనే అన్నా, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పావో అదే చెప్పానన్నా అన్నా. అంటే రాజశేఖర రెడ్డిలో నేను గమనించింది ఏమంటే, ఆ ఇష్యూ వరకే తప్పితే దాన్ని ఏదో మనసులో పెట్టుకొని దగ్గరికి రానికోండి అట్ట కాదు, మళ్ళీ మంచిగా మాట్లాడడం, ఏ సమస్య తీసుకుపోయినా దాన్ని పరిశీలన చేయడం, అది చేయగలిగితే అయితే చేస్తామని చెప్పడం, లేదంటే ఈ మేరకు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం అనేది నిజంగా ఆయనలో గొప్పతనం. రెండోది, నిజంగా కమ్యూనిస్ట్ పార్టీగా నేను చెప్పకపోతే తప్పు అవుతుంది. చాలామంది కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తాను వాళ్ళ నాయకుల పేర్లే పెట్టుకుంటుంటారు, దేనికైనా ఏ పార్టీ వాళ్ళైనా అంతే చేస్తూ అంటారు. కానీ ఆ రోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, నారాయణ గారు, నేను ముగ్గురు పోయినప్పుడు ఎద్దుల ఈశ్వర్రెడ్డి గారు కడప జిల్లా కమ్యూనిస్ట్ నేత, 4 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి. ఆయన పేరు గండికోట ప్రాజెక్టుకు పెట్టాలని, వెలుగొండ ప్రాజెక్టు పూల సుబ్బయ్య గారి పేరు పెట్టాలని కోరితే, ఎద్దుల ఈశ్వర్రెడ్డి గారు అయితే ఆయనకు బాగా తెలుసు కాబట్టి వెంటనే గుర్తుపట్టినాడు. పూల సుబ్బయ్య గారిని కొద్దిగా రికలెక్ట్ చేసుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే కదా, కొద్దిగా పొట్టిగా ఉంటాడు కదా, అది అంతా మాట్లాడి ఆయన వాళ్ళిద్దరి పేర్లు, వెలుగొండ ప్రాజెక్టుకి ఏమో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని, గండికోట ప్రాజెక్టుకి ఎద్దుల ఈశ్వర్రెడ్డి గారి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ పేర్లే ప్రకటించారు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో కమ్యూనిస్ట్ నాయకుల పేర్లు ప్రాజెక్టులు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే. ఏ ఇతర ముఖ్యమంత్రి కూడా అంత ఉదారంగా విశాల హృదయంతో వ్యవహరించలేదు. ఆయన ఏమంటే, నేను 2-3 సార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గమనించిన. అనంతపురం, మన రఘువీరారెడ్డి గారు అక్కడ ఉన్నారు, అంతా తెలుసు. అనంతపురం జిల్లాలో అప్పుడు మేమంతా అపోజిషన్లో ఉన్నప్పుడు 2 మండల ప్రెసిడెంట్స్ని హత్య చేశారు, దాడులు చేశారు. అప్పుడు భారీ ఎత్తున అక్కడ అందరం కలిసి పెద్ద ధర్నా చేస్తే రాష్ట్ర ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి వచ్చారు. అక్కడ గట్టిగా నేను మాట్లాడాను, ఆయన ఇంకా గట్టిగా మాట్లాడాడు. మరుసటి కడపలో ఏదో ధర్నా ఉంటే పోతే వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయి లంచ్ చేయించి, అంటే రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నది ఏమంటే, తాను ధైర్యంగా ఉండడమే కాదు, ఎవరైనా సరే సమాజంలో జరుగుతున్న అంశాలపైన గట్టిగా మాట్లాడతారో వాళ్ళని ఎంకరేజ్ చేసే ఒక విశాల హృదయం కూడా ఆయనకుంది. కాబట్టి ఏమంటే, ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నా, మాలాంటి కమ్యూనిస్టులు, ఇతరేతర పార్టీలు, ఈవెన్ వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, వారు కూడా ఆయన గురించి వ్యక్తిత్వం విషయంలో ఆయన మనం అప్రిషియేట్ చేస్తామంటే, ఆయనకున్న విశాల దృక్పథము, ప్రజల పట్ల ఉన్న ఆయన స్పందన, ఏదైనా చెప్పాలనుకుంటే ధైర్యంగా చెప్పేవాడు. లేదంటే అది నాన్స్తూ అట్లా ఇట్లా తిప్పి చేసేవాడు కాదు. ఇంతమంది, ఆయన చనిపోయి ఇన్నేళ్ళు అయినా సరే ఇంతమంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. వారి 75వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ మాజీ శాసనసభ్యులు
ఆమంచి కృష్ణ